తెలుసు కదా, నేను మీ ముగులూరు 365 వాడిని. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఒకే ఒక మాట వినిపిస్తూ ఉంది, పెద్దన్న పెద్దన్న పెద్దన్న. అసలు ఈ లక్షనాడికండిలో ఈ పెద్దన్న ఎవరు, ఈ పెద్దన్న ఎవరు చేశారు, ఈ పెద్దనికి ఎందుకు అంత అభిమానం ఈ లక్షనాడికండిలో ఊర్లో ఉందో, సో ఆ లక్షనాడికండిలో ఊర్లో ఉండే వాళ్ళ మనుషులు ఎవరు, సో ఆ మనుషుల ప్రవర్తన ఏంది, సో ఎందుకు ఆ పెద్దన్ని ఈ మనుషులు ఇంతగా ఆదరిస్తున్నారో వెళ్ళేసి ఆ ఊరు ప్రజల గురించి వాళ్ళ గురించి తెలుసుకుందాం. లక్ష్మీనాడికి వెళ్ళాలా, పెద్దన్న గురించి తెలుసుకోవాలా, టికెట్లు ఉన్నాయో చూడాలా. ఈ ఇండియో కూడా నమ్ముకోవాలంటే మనం నమ్ముకున్నట్టే. సరే ట్రైన్ టికెట్లు చూద్దాం, వెళ్దామంటే. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది పెద్దన్న గురించి తెలుసుకోవాలంటే. ఈ ట్రైన్ టికెట్లు ఎప్పుడు ఉన్నాయని మనం బుక్ చేసుకునేదానికి తత్కాలు చూద్దాం. ఇలా కుదరదు కానీ అన్నీ వేసి ట్రై చేసాము. ఈ లక్షనాడికండికి వెళ్ళి ఆ పెద్దన్ని చూడాలంటే మనకు ఉందో లేదో, అసలు ఏం బుక్ అవ్వలేదు. డాక్టర్ అన్న అడిగేసి వెళ్ళిపోదాం, పోతాడా లేదు. అన్నా లక్షనాడికండికి వెళ్దాం అన్నా. పోతున్నాను తమ్ముడు. స్టార్ట్ చేయండి. ఈ ట్రాక్టర్ నమ్ముకుంటే రోడ్డును వదిలేసాడు. ఇప్పుడు ఏమొస్తుందో ఏమో తెలియటం లేదు. అత్తవికి ఈరోజు వెళ్తామా లేదా, పెద్దన్న దగ్గర కలుసుకుంటామా లేదా. ఏ తమ్ముడు నువ్వు ఏం మాట్లాడుతున్నా, స్ట్రైట్కి వెళ్ళిపో. ఏందిరా తమ్ముడా, ఎక్కడ దొక్కినావు, ఎక్కడ వచ్చినావు లక్ష్మీనాడికండికి. పెద్దోడు కూడా అయిపోయినావు కదరా నువ్వు. నేనేం చేసేది, నాకు ఇదే లక్ష్మీనాడికండికి వెళ్తే వస్తా. సరే ఓకేరా. ఇంకా దొక్కబాక, ఇంకా పెద్దోడు అయిపోతావు మళ్ళా. ఈరోజు చాలా పెద్ద పని చేసాను అప్ప. రేపు ఇంకో పెద్ద పని చేయాలా. ఏ పని ఎక్కడైనా ఏ చేయాలా. నానా ఏమైందన్నా? ఏమైందన్నా? నాకు ఈ ఊరి గురించి తెలియటం లేదన్నా. పెద్ద ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఆ టాగట్రు సైకిల్ పెట్టుకొని వచ్చేసానన్నా. నాకు చూపిండి అన్న. చూపిస్తాను. పదండి అన్న. అన్న ఇదే లక్ష్మీనాడికండి కానీ నాకు పెద్దని గురించి కొంచెమే తెలుసు. నీకు ఇంకా ఫుల్గా తెలియాలంటే ఆడ పుల్లయ్య అనేసి ఒక ఆయన ఉంటాడు, ఆయన అడగండి. కాకపోతే ఆయన దగ్గర అక్కడ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయన ముక్కలో పెట్టుకుంటా అంటాడు, తల గీరుకుంటా అంటాడు, కాబట్టి పిక్చర్ మాత్రం చేస్తా అంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. నాకు పని ఉన్నది, నేను చూసుకుని వస్తాను. సరే అన్న. పుల్లయ్య గురించి ఎట్లా వెరైటీగా చెప్పినాడు, రేపు పోయి అడగదాం పెద్ద ఆయన గురించి. అన్నా కూర్చోబోయా, ఏం చెప్పాలి చెప్పు. అన్న ఇంత మర్యాద చేస్తున్నాడు అంటే ముందు ఇంకా ఎంత మర్యాద చేస్తాడు. ఆ అభి వండుకొని అట్లా చెప్పినాడు, ఈ అన్న వండుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ అన్న. చెప్పు, ఏం చెప్పాలా. మా ఇక్కడ ఎక్కడ అడిగినా, ఢిల్లీలో అడిగినా, ఎక్కడ అడిగినా, పంజాబ్లో అడిగినా కానీ పెద్దన్న గురించి చెప్తా ఉన్నారు అన్న. ఏందన్నా అన్న ఏమైందన్న అంతగా వచ్చావు, అంత గట్టిగా వచ్చావు, ఏమైందన్న? ఎవరురా నువ్వు? మా ఊరికి పెద్ద మాట్లాడతావు, నీకు అసలు హక్కు ఉందా, అధికారం ఉందా? ఏమన్నా అంత పెద్ద తప్పు మాట్లాడేసాను. అన్న పేరు కదా అన్న చెప్పింది అన్న. మూసేసాడు ఏందన్న అట్లా మాట్లాడావు పెద్దన్న గురించి. అసలు ఏముందన్న ఈ ఊర్లో? ఈ ఊర్లో ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టను అడిగినా పెద్దన్న పాటే పలుకుతాయిరా. అంతగా నీకు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఊరు గురించి తెలుసుకోవాలా. ఈ ఊరు గురించి తెలుసుకోవాలంటే సాయంత్రం నువ్వు పంచాయతీకి రా. ఏముంటది అన్న ఆడ పంచాయతీ? నువ్వు రా అన్నారా? ఓకే అన్న. ఆ ఎన్న అనుకొని ఏమన్నాను నేను పుల్లయ్య గురించి, పుల్లయ్య గారితో పెద్ద ఆయన గురించి కలవాలన్నా. ఎట్లా మాట్లాడినాడు. ఇంకొక అన్న అడిగి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం. నమస్తే అన్న. కూర్చునేదన్నా. ఏందన్నా మీ ఊరా? నాకు వచ్చి పుల్లయ్య గారితో మాట్లాడినానన్న, పెద్దయ్య గురించి మాట్లాడదామన్నా. ఏమైందన్నా? పెద్దన్న గురించి మాట్లాడొద్దంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు?
నా జోబిలో ఏమైందన్నా చిల్లు పడిందా జోబిలో? నీకెందుకు? సారీ అన్న, నాకు తెలియదు అన్న. నీకుంది, పెద్దన్న మాట ఇస్తావు కదా, సాయంత్రం పంచాయతీకి రా, నీకుంది. సరే అన్న, ఓకే. నా జోబిలో మళ్ళా ఏమైందన్నా చిల్లు పడిందా? నీకు అవన్నీ అవసరం లేదు. జోబిలో చిల్లు పడిందా? సాయంత్రం చూసుకుందాం అన్న. ఒకడు వండుకొని ఊర్లో అన్న పేరు ఎత్తే ఇంటికి ఎత్తరా అంటాడు, ఇవన్నీ వండుకొని జోబులో చెల్లేసుకొని మాట్లాడతాడు. సాయంత్రం పంచాయతీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతానా నేను? పెద్ద ఆయన చూస్తానా, ఆడే మాట్లాడతానా? పెద్ద అన్న దగ్గరికి పంచాయతీకి ఆఫీస్కి వస్తానన్నా. పెద్దన్ననే మాట నువ్వు పలకూడదు. అందరూ అయ్యా అంటున్నారు కదా, నువ్వు కూడా అయ్యా అను. సరే అన్న, పెద్ద మాట్లాడదాం సాయంత్రం. వీర కన్న రాజాది రాజా వీర రాజా లక్ష్మణ్ గండికి రాజా వస్తున్నాడే. తెలుసు కదా, ఇప్పటి వరకు మా వీడియోని ఫుల్గా చూస్తుంటారు. సో ఇంకా ఉన్నారు, కొందరు మిస్ అయ్యారు. సో వీళ్ళే మా ఎల్లని కేక్కి యూత్, రాబోయే యూత్. సో వాళ్ళతో కలిసి మనం యాక్ట్ చేసాము. సో వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. హాయ్ గాయ్స్, నా పేరు దీపేష్ కుమార్ అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు చిన్న కోరుకుంది, మన ఛానల్కి మీరు ఒక 200 సబ్స్క్రైబర్లు కనుక తెప్పిస్తే సంక్రాంతికి ఇంకొక కొత్త వీడియోతో మీ మెంబర్కి వస్తాం. బాయ్ గాయ్స్. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మచ్చా చెప్పినట్టు లైక్ కొట్టేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఉంటుంది, బటన్ ఉంటుంది, నొక్కేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.